హాయ్ సార్. చెప్పండి. సార్ కూటమి గెలిచింది కదా సార్, దాని మీద మీ అభిప్రాయం చెప్తారా? ఈరోజు కూటమి కలిసినందువలన ప్రజల్లో బాగా మార్పు వచ్చింది. ప్రజల్లో బాగా చైతన్యవంతులయ్యారు. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి చేసే పరిపాలన ప్రజలకు నచ్చక ప్రజలు ఆ ప్రభుత్వాన్ని తిరస్కరించి పుక్కటి వేళ్లతో ఆ పార్టీని అంతం చేశారు. ఎందుకంటే ఆయన చేసేటివన్నీ నిత్యావసర ధరలు పెంచడం, ఇంటి పన్ను పెంచడం, కరెంటు బిల్లు పెంచడం, రకరకాలుగా ప్రజలను ఇబ్బంది పెట్టారు. ఒకరికిచ్చి 90 మంది దగ్గర దోచుకున్నాడు. కాబట్టి అవన్నీ ప్రజలు గమనించి ఈరోజు చంద్రబాబు నాయుడుకి ఈ కూటమికి పట్టం కట్టారు. ఈరోజు చంద్రబాబు నాయుడు పాలన గతంలో చూశారు. చంద్రబాబు నాయుడు పాలన బాగుంటుందని ఈరోజు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ, మన చంద్రబాబు నాయుడు కానీ, ఇలా బీజేపీ పార్టీ కానీ ఈరోజు ఈ 3 కలయికలతో ఈ తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా 5 సంవత్సరాలు సక్సెస్ అవుతుంది. పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాల బీసీ కులాలకు కూడా న్యాయం జరుగుతుందని నేను మనం చేస్తున్నాను. నా పేరు తిరుపతి బాబు, బీసీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. సార్, మరి నారా లోకేష్ గారు రెడ్ బుక్ తయారు చేశారు కదా, దాని మీద ఏమైనా ప్రభావం ఉందంటారా? ఆయన చెప్పింది మాత్రం వాస్తవమే. ఎందుకంటే ఇట్లా పోలీసు వారు కానీ, ఇట్లా జగన్ పార్టీ వాళ్ళు కానీ అరాచకాలు తగ్గుతామని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మీ భర్తానని చెప్పాడే కానీ మా పార్టీలో అట్లాంటి సంస్కృతి లేదు. మా పార్టీ నీతి నిజాయితీగా పనిచేసే పార్టీ. మా చంద్రబాబు నాయుడు అట్లాంటి దానిలకు తావు ఇవ్వడు. కాబట్టి చిన్న చిన్న కొరకలు ఏమన్నా ఉంటే చేస్తారు కానీ మరీ అంత వాళ్ళ మాదిరి పోయే రకం కాదు తెలుగుదేశం పార్టీ. జగన్ గారు చెప్పారు కదా ఈవీఎం మిషన్ వల్ల ఫ్రాడ్ జరిగాయని, అది నిజమంటారా? అది ఆయనకే తెలిసిన. అంతకుముందు కూడా 151 సీట్లు వచ్చాయి కదా. మరి 151 సీట్ అప్పుడు అది మాదిరి అన్నారు కదా అప్పుడు ప్రజలు. మరి ఈరోజు నువ్వు చేసిన అవినీతి కార్యక్రమం వలన ఒక పెద్ద మనిషిని 53 రోజులు సబ్జెక్టులో చేయడం, ఏ అవినీతి లేకుండా కానీ కూడా ఈరోజు నువ్వు అన్ని అవినీతులు చేసి ఈరోజు చట్టానికి దొరకకుండా డబ్బుతో ఆ చట్టాన్ని నువ్వు లొంగ తీసుకొని ఈరోజు 5 సంవత్సరాలైనా సొంతం చిన్న చనిపోయినా నువ్వు అవన్నీ పట్టించుకోలేదు. మరి నీ పరిపాలన ఎలా ఉంది, ఆదుపకుండా చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉంది అనేది మీరే తెలుసుకోవాలి. ఆయన ప్యాలెస్ గురించి వైరల్ అవుతుంది కదా సార్, డబ్బు పెట్టి చాలా కట్టారు అని, దాని గురించి మీరేమంటారు? ఆయన ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా అక్కడ ఉండాలని, అక్కడ నివసించాలని, అది కేంద్రంగా గెస్ట్ హౌస్ అని చెప్పి అక్కడ ఉంటే బాగుంటుంది. అక్కడ వైజాగ్లో కూడా రాజధాని చెప్పాడు కానీ 3 రాజధానులు అని చెప్పి ఆయన ఏం చేయలేదు. కానీ ఆయన ప్యాలెస్ ఒకటి కట్టుకున్నాడు, అది ప్రజల సొమ్ము, మా సొమ్ముతో. కాబట్టి ఈరోజు తెలిసిపోయింది. కాబట్టి దాన్ని గెస్ట్ హౌస్గా, అది టూరిజం అని చెబుతున్నాడు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజీ స్టార్ అంటున్నారు కదా, అది ఎంతవరకు నిజం సార్? అట్లంటే ఇట్లా ఇప్పుడు వచ్చేసి ఆయన ఈరోజు రాష్ట్రంలో ఆయనకు మంచి స్థానం ఇచ్చాడు, డిప్యూటీ సీఎం ఇచ్చాడు, ఆయన ఒక హోదాలో ఉన్నాడు. ఆయన మా పార్టీ కూడా 21 సీట్లు గెలిచావి. అట్లా తీసుకునే పని అయితే ఇట్లా మంత్రి పదవులు కానీ ఇవన్నీ ఎందుకు ఇస్తారు చంద్రబాబు నాయుడు? అవన్నీ వాళ్ళ కళ, వాళ్ళ అభిప్రాయమే తప్ప చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు కూడా అటువంటి దాంట్లో సంస్కృతి వాళ్ళు అయ్యారు. ఒక సినిమా తీస్తేనే దాదాపు 20-30 కోట్లు తీసుకునే వ్యక్తి కేవలం ఈ ప్యాకేజీలకు దానిలకు పోడని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పరిపాలన ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు సార్? చంద్రన్న పాలన చంద్రన్న మాదిరే బాగా చల్లగా, ఆకాశంలో చందమామ ఎలాగుంటుందో అలాగా పుణ్యమి చంద్రుని మాదిరి ఈ పరిపాలన బాగా 5 ఏళ్ళు ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు నిత్యావసర ధరలు కానీ, ఇంటి పనులు కానీ తగ్గిస్తారు. ఆర్థికంగా కూడా ఎదగడానికి కూడా ప్రజలకు సహాయపడతారు. అన్నీ అనుకూలంగానే ప్రజలకు మేలు జరుగుతుంది. నా పేరు జే తిరుపతి బాబు, బీసీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. థ్యాంక్ యూ సార్.